అవినీతి నిర్మూలన, పేదలందరికీ ప్రభుత్వ పథకాలు, కనిపించని కరెంటు కోతలు, నిరంతర నీటి సరఫరా అంటూ పెద్ద మేనిఫెస్టో తయారు చేసుకుని ఆమ్ ఆద్మీ అంటూ పొలిటికల్ లైఫ్ మొదలుపెట్టిన కేజ్రీవాల్కు రాజకీయం అంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. అవసరమైతే ఎన్నికలకైనా పోతాం, కానీ ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోమని బీరాలు పోయిన కేజ్రీవాల్ను చివరకు రాజీ వరకు తీసుకొచ్చిన పాలిటిక్స్ ఇప్పుడు సీఎం సీటు కోసం అష్ట కష్టాలు పెడుతున్నాయి. ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ కేజ్రీవాల్కు మద్దతిస్తామని చెబుతూనే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఎలాగూ తమ అవసరం ఉంది కాబట్టి కేజ్రీవాల్ను తమ మద్దతు కీతో ఆటాడిస్తోంది. మాటలు చెప్పడం కాదు, మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి పనిని చేసి చూపించాలని షరతు పెట్టింది. ఇందుకోసం 90 రోజుల డెడ్ లైన్ను విధించింది. ఇంతకాలం జనంలో ఒకటిగా తిరిగిన కేజ్రీకి ఇప్పుడు అసలు సిసలు రాజకీయం అంటే తెలుస్తోంది. కండిషన్స్ అప్లై అంటూ మద్దతిచ్చేందుకు రెడీ అయిన కాంగ్రెస్ కేజ్రీని తైతక్కలాడించేందుకు పక్కా స్కెచ్ వేసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే మద్దతు విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే భేదాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో కేజ్రీ సర్కార్ ఏర్పడక ముందే మనుగడపై నీలిమేఘాలు కమ్ముకుంటున్నాయనే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. ఈ సంగతిలా ఉంటే మంత్రివర్గం కూర్పుపైన అప్పుడే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. అమాత్య పదవిపై భారీ అంచనాలు పెట్టుకున్న ఆశావహులంతా కేజ్రీలో కొత్త కోణాన్ని బయటపెడుతూ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో హాట్ సీట్ పై కూర్చోకముందే కేజ్రీకి సెగ తగులుతోంది. తన ఆశలు, ఆశయాలు, ఆలోచనలతో సమాజంలో మనుషులను, పాలిటిక్స్ ను క్లీన్ చేద్దామని వచ్చిన కేజ్రీవాల్ తనకు ఎదురవుతున్న సంఘటనలతో చివరకు ఆయనే మారుతున్నారు. మొత్తానికి పాలిటిక్స్ అంటే ఏమిటో, రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఎత్తు ఎందుకు వేయాలో, ఏ వ్యూహం అనుసరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందో నేర్చుకునే పనిలో పడ్డారు కేజ్రీవాల్. మరి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారో లేకపోతే రాజకీయాలతో రాజీ పడతారో చూడాలి మరి.